ఒక్క జన్మలోని మీ కర్మలన్నీ తీరిపోయే ఒక మార్గం ఉంది. ఇద్దరు మొగుడు పిల్లలుగా రండి. జన్మ తీసుకోండి. ఒక జన్మలో అన్ని కర్మలు తీరిపోతుంది. లేనిది కోరడు, ఉన్నది కాదనడు. వస్తుంటే వస్తుందని సంబరపడడు, పోతుంటే పోతుందని బాధపడడు. ఇది ఒక యోగి లక్షణం. నామజపంలో మనసు ప్రశాంతత దొరుకుతుంది కానీ మనసు శూన్యం కాదు. సో మనసు శూన్యం కాని పక్షాన సత్యం ఏంటి, పరమ సత్యం ఏంటి, ఈ జన్మ పరంపర ఏంటి అన్న విషయాలన్నీ తెలియదు. మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు పుట్టాం. మనం గత 3 రోజులుగా రాజయోగం, జ్ఞానయోగం, కర్మయోగం అండ్ సరి అయిన మార్గంలో మనం ఎట్లా ఉండాలి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, సరి అయినది సరి కానిది, ధ్యానంలో సరి అయిన ధ్యానం, సరి కాని ధ్యానం, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ దాన్ని తీర్చుకొని, ఆ సందేహాలని తీర్చుకొని మళ్ళీ మనం ముందుకెళ్దాం. సో విల్ గో విత్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్ టుడే. నా పేరు సావిత్రి అండి, హైదరాబాద్ నుంచి. మీకు చెప్పినవన్నీ చాలా బాగున్నాయండి. మేము అన్ని పాటిస్తున్నామండి. అన్ని ప్రకృతితో ఉండటం, పక్క వాళ్ళతో పోల్చుకోలేకపోవటం. గతంలోకి వెళ్ళను, భవిష్యత్తులోకి పోను. ఇంకా ప్రశాంతంగా, ఇంకా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను నేను. మీ నోటితో వినాలి అనేది నేను మీకు ఒక కథ చెప్తా. మీకు ఒక కథ చెప్తాను నేను. చెప్పండి. ఓకే, సో ఆ కథ ద్వారా మీకు అర్థమవుతుంది. సో కొంతమంది యోగులు, ఋషులు వాళ్ళు బాగా సాధన చేసి, ధ్యాన సాధన చేసి, స్వాధ్యాయం చేసి, సత్య సాంగత్యం చేసి, అన్ని చేసి వాళ్ళు దైవ స్వరూపమే, స్వయాన దైవ స్వరూపమే, ఆత్మస్వరూపం, అది దైవ స్వరూపం అని సెల్ఫ్ రియలైజేషన్ స్టేజ్కి వచ్చి, ఓకే ఇంకా అన్ని బాగానే ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉంది, ఇంకేంటి దీన్ని అడుగుదామని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆది గురువు కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ధ్యానంలో కూర్చున్నాడు, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆయన ధ్యానంలో దీర్ఘంగా కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి, చెప్పండి ఆయన ఏంటి విషయం, ఏంటి ఇలా వచ్చారు అంటే, స్వామి మేము వచ్చిన మాట పక్కన పెడితే మీరు ఆది గురువు, మీరు ధ్యానంలో కూర్చున్నారేంటి, మీరు అన్నీ సాధించేశారు కదా, మీరే కదా దైవం, మీరు దేనికోసం ధ్యానంలో కూర్చున్నారు అంటే అప్పుడు శివుడు చెప్పాడు, నీకు నేను దేవుళ్ళ కనిపిస్తాను కదా, నాకు ఇంకొక దేవుడు ఉన్నాడు, నీ ప్రశ్నల కోసం నా దగ్గరికి వచ్చావు, నా ప్రశ్నల కోసం నేను నాకన్నా పైవాడి దగ్గర పోతుంటాను, నా సంగతి పక్కన పెట్టేసేయి, నువ్వు వచ్చిన సంగతి చెప్పు అంటే ఇట్లా చెప్పారు. అంతా బాగానే ఉంది, ధ్యానం చేసుకున్నాం, సత్యంలో జీవిస్తున్నాం, ధర్మంలో జీవిస్తున్నాం, అంతా బాగానే ఉంది స్వామీజీ, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు శివుడు అడిగాడు, అవునా అంత బాగుందా, అంత చక్కగా ధ్యానం చేసుకొని సంతోషంగా ఉన్నారా, ఆనందంలో ఉన్నారా, అవును సార్, అవును స్వామీజీ ఆనందంలో ఉన్నా, పరిపూర్ణ జ్ఞానంలో ఉన్నారా, అవును స్వామీజీ పరిపూర్ణ జ్ఞానంలో, బ్రహ్మానందంలో ఉన్నారా, అవును స్వామీజీ బ్రహ్మానందంలో ఉన్నాను, మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మానందంలో ఉన్నారా, లేదు స్వామీజీ, అయితే అదే మీ పని, తక్షణం పని అదే, వెళ్ళి అందరికీ బ్రహ్మానందంలో ఎట్లా ఉండాలో బ్రహ్మజ్ఞానాన్ని బోధించి ధ్యానం చెప్పండి. మీరు అడిగిన ప్రశ్న అదే, అన్నీ బాగుంది, నెక్స్ట్ ఏం చేయాలంటే మీలా అందరూ ఉన్నారా, మీ చుట్టుపక్కల, మీ ఇంటి చుట్టుపక్కల, మీ వీధిలో కానీ మీ ఊర్లో కానీ అందరూ మీలా ఉన్నారా, లేదు కదా, సో నెక్స్ట్ అది మీకు తెలిసింది, అప్పుడు శివుడు చెప్పాడు, మీకు తెలిసింది తెలుసుకునేది అందరికీ చెప్పండి పోండి. సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్, నా పేరు సుమ.
ఇప్పుడు మనకి కాన్షియస్‌నెస్ స్టేట్‌లో ఉన్నాము. అందరిని ఒకేలా ట్రీట్ చేయాలన్నారు కదా! అందరిని ఇప్పుడు అందరిని ఒకేలాగా ట్రీట్ వాళ్ళని చేయాలని ఎప్పుడు చెప్పాను? దైవత్వం అందరిలోని దైవత్వం చూడాలన్నారు కదా సార్. అందరిలో దైవత్వం అనేది చూడమన్నాను. అందరిని ఒకేలాగా ట్రీట్ చేయమని చెప్పలా. ఆ! ఆ! రెండిటికి తేడా ఉంది గదా! ఆ! ఉంది సార్. అను రెండోది వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే అంటే మన సొంత వాళ్ళయి మిస్టేక్ చేస్తే వాళ్ళని సరే వాళ్ళు లో కాన్షియస్ అంటే ఇంకా వాళ్ళకి జ్ఞానం లేదు అని చెప్పి వాళ్ళని అలా వాళ్ళని వదిలేయాలా? లేకపోతే వాళ్ళతో పాటు పడి మనం జర్నీ చెయ్యాలా? ఏం చేస్తే బావుంటది మీరు చెప్పండి? అంటే ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బాండే ఉన్నారు సార్. ఏదైనా ఇంట్లో క్లాషెస్ వల్ల వాళ్ళకి తెలియదు. వాళ్ళు లో కాన్షియస్‌నెస్‌లో ఉన్నారు అని అవును. చెప్పి వైఫ్ వాళ్ళని అండ్ హస్బాండ్ మొగుడు పెళ్ళాలు. పట్టుకొని మొగుడేమో రావాలా? లో ఫ్రీక్వెన్సీ, లో కాన్షియస్‌నెస్. ఆహ్, ఆ! సో, మీరు ధ్యానంలోకొచ్చారు గాబట్టి మీరు హై ఫ్రీక్వెన్సీ ఏం చేయాలో అని అర్థం కాదు. కావట్లే. కాకపోతే వాళ్ళకి ఆ జ్ఞానం తెలీదు కాబట్టి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళని క్షమతోటి వదిలేయాలా? లేకపోతే వాళ్ళతో అడ్జస్ట్‌మెంట్ అయ్యి ఇంకా ముందుకెళ్ళాలా? ఈ ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూడమన్నాను. కానీ ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలా? ఎవరితో ఎట్లా ప్రవర్తించాలనేది మనం అక్కడ బుద్ధి యూజ్ చేయాలి. కామన్ సెన్స్ యూజ్ చేయాలి. జనరల్‌గా. ఇది కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్‌గా చెప్తాను నేను. మళ్ళీ కుటుంబ సభ్యుల దాకా మళ్ళీ వస్తాను నేను. సో, మనకన్నా ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళతో మనం కరుణతో ఉండాల. మనకన్నా ఆర్థికంగా తక్కువ ఉన్న అంటే ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి? ఎవరితో ఎటువంటి రిలేషన్‌షిప్‌లో ఉండాలి? అన్నది చెప్తున్నాను. మనకన్నా ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళతో కరుణాభావం. మనకన్నా ఆర్థికంగా ఎక్కువ ఉన్న వాళ్ళతో స్నేహభావం. మనకన్నా ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉన్న వాళ్ళ పట్ల మర్యాద, ఒబీడియన్స్, సంతోషం. మనకన్నా చాలా గొప్పవాళ్ళు. మంచి విషయాలు నేర్చుకున్నారు. సో, వాళ్ళతో మనం చక్కగా ఒబీడియంట్‌గా ఉంటే, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే. సో, మనకన్నా స్పిరిచ్యువల్‌గా చాలా తక్కువలో ఉన్నారు. అసలు నిచ్చెనేస్తే గూడా మన దారికి రారు. అట్లాంటి వాళ్ళని ఉపేక్ష. ఉపేక్ష అంటే ఇండిఫరెన్స్. వాళ్ళు పక్కనే ఉంటారు. కానీ మనం పట్టించుకోం. అక్కడ జడ్జ్‌మెంట్స్ లేదు. వాళ్ళని మనం ఏమి ద్వేషించం. కాకపోతే మన పని మనం జూసుకుంటాం. వాళ్ళని దగ్గర రానివ్వం. సో, 4 రకాల విషయాలు. ఓకే. సో, మనకన్నా స్పిరిచ్యువల్‌గా ఎక్కువ ఉన్న వాళ్ళతో ఒబీడియన్స్. ఓకే. శ్రద్ధగా, ఒబీడియంట్‌గా ఉండాలి. అండ్ సంతోషపడాలి. అరే! మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎదిగిపోతున్నారు. అతను 5 గంటలు ధ్యానం చేస్తున్నాడు. నేను గంటే చేస్తున్నానని చెప్పి ఈర్ష్యపడకూడదు. సంతోషపడాలి. నాకన్నా లేట్‌గా ధ్యానంలోకొచ్చాడు. ఇప్పుడు చూడు ధ్యానం క్లాసులు చెప్పేస్తున్నాడు. నేను చెప్పలేకపోతున్నానే అన్న అక్కడ ఈర్ష్య ఉండకూడదు. సంతోషం. మనకన్నా ఎవరైనా గొప్ప పనులు చేసేటప్పుడు సంతోషించాలి. అండ్ వాళ్ళ దగ్గర మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉందంటే, కొంచెం వాళ్ళతో మన ప్రవర్తన మర్యాదగా ఉండాలి. సో, మర్యాదగా ఉన్నప్పుడు వాళ్ళు అన్ని విషయాలు మనకు నేర్పిస్తారు. మనకు తెలియని విషయాలు వాళ్ళు నేర్పిస్తారు. అహంకారంతో ఉంటే వాళ్ళు ఏమి నేర్పించరు. సో, మర్యాదతో ఉంటే అన్ని విషయాలు వాళ్ళు నేర్పిస్తారు. సో, మనకన్నా ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉన్న వాళ్ళతో. తక్కువ ఉన్న వాళ్ళతో, మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ ఉన్న వాళ్ళతో అంటే వాళ్ళకి డబ్బే ప్రధానం. వాళ్ళు మాంసం తింటారు. మనం చెప్పిన మాట వినిపించుకోరు. వాళ్ళు ముందుకు రారు. మనల్ని వెనకాల లాగేస్తుంటారు. స్పిరిచువాలిటీ అంటే అదంతా ఒక బూతు పక్కన పెట్టేసేయి. హ్యాపీగా మందు కొట్టు, నాన్ వెజ్ తిను అంటారు. సో, అట్లాంటి వాళ్ళని కొంచెం మనం పక్కన పెట్టాలి. ఉపేక్ష. సో, ఎప్పుడైతే ఒక నెగెటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో అంటే స్పిరిచువల్‌గా వాళ్ళు చాలా లో స్థితిలో ఉన్నారు. సర్వైవల్ కాన్షియస్‌నెస్‌లో ఉన్నారు. ఓకే. ఈగో కాన్షియస్‌నెస్‌లో ఉన్నారు. సో, వాళ్ళతో కొంచెం అంటే వాళ్ళు మనం ద్వేషించము, జడ్జ్‌మెంట్ చేయము. కాకపోతే నీ పని నువ్వు చూసుకొనైనా నా పని నేను చూసుకుంటా అని చెప్పేసి దాన్ని ఉపేక్ష అంటారు. ఇండిఫరెన్స్. ఓకే. సో, మళ్ళీ మనకన్నా ఎక్కువ డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తాం. స్నేహ భావన ఉండాలి. మనకన్నా డబ్బు తక్కువున్న వాళ్ళతో కరుణ భావన ఉండాలి. సో, ఇప్పుడు ఈ 4 విషయాల్లో పర్మిటేషన్ కాంబినేషన్ మీరు జూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి దగ్గర డబ్బు ఎక్కువుంది. మీకన్నా డబ్బు ఎక్కువుంది. కానీ స్పిరిచువల్‌గా మీకన్నా చాలా తక్కువ. అండ్ స్పిరిచువల్‌గా వాళ్ళు ఇంట్రెస్టెడే లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలా? ఉపేక్ష. పక్కన పెట్టేవాళ్ళు. సో, మీకన్నా ఆర్థికంగా కొంత చాలా తక్కువుంది ఒకరికి. ఓకే. అయినా వాళ్ళొచ్చేసి
మీ స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. సో, వాళ్ళని కూడా ఉపేక్ష. సో, స్పిరిచువల్‌గా మీకన్నా బాగా తక్కువుండి, ఏమాత్రం పోలికలు లేకపోతే అక్కడ దూరం పెట్టాలి. అదే స్పిరిచువల్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉండి, మీకన్నా ఎక్కువ ధనం ఉంటే వాళ్ళతో మైత్రి. స్పిరిచువల్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉండి, మీకన్నా ధనం తక్కువుంటే వాళ్ళ పట్ల కరుణ. కంపాషన్. మీ వల్ల వీలైన సహాయం చేయాలి. కరుణ అంటే అక్కడ సహాయం చేయడం. కరుణాభావం అంటాం. ఇది జనరల్‌గా ఔట్‌సైడ్ బాహ్య ప్రపంచంలో ఇటువంటి మనం చేస్తుంటాం. అదే సొంత ఇంటికొస్తేనా, మొగుడు పెళ్ళాలంటేనా ఇదొక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. సో, ఎన్నో జన్మల్లో ఎంతో కర్మ ఉంటే గాని ఇద్దరు మొగుడు పెళ్ళాలుగా రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సోల్ ప్లానింగ్‌లో మన స్పిరిట్ గైడ్స్ అడుగుతారనమాట. సోల్ ప్లానింగ్‌లో మన జన్మ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా హై అడ్వాన్స్డ్ సోల్ అయితే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళే చేసుకుంటారు. అదే కొంచెం నార్మల్ స్టేజ్‌లో ఒక మెచ్యూర్ సోలు లేదా అప్పుడప్పుడే ఓల్డ్ సోల్‌కి వస్తున్నారంటే వాళ్ళకొక స్పిరిట్ గైడ్ ఉంటారు. అంటే ఆ ప్లానింగ్ స్టేజ్‌లో వాళ్ళకి సహాయపడేదానికి. ఒక స్పిరిట్ గైడ్ ఉంటారు. స్పిరిట్ గైడ్ అంటే వాళ్ళు బాగా హైలీ ఎన్‌లైటెన్డ్ మాస్టర్స్. సో, స్పిరిట్ గైడ్స్ వచ్చి మనకు నీ లైఫ్ ఇట్లా డిజైన్ చేసుకో బావుంటుంది. ఈ లెసన్స్ నేర్చుకుంటావు అని చెప్పి కొంచెం గైడెన్స్ ఇస్తుంటారు. కానీ మనకు నచ్చినవి ఏది వాళ్ళు ఫోర్స్ చేయరు. సలహా ఇస్తారు. ఇట్లా డిజైన్ చేసుకొనైనా బావుంటుందని చెప్పేసి. సో, అక్కడ చాలా చాయిసెస్ కూడా ఇస్తారు మనకి. సో, అప్పుడు అడుగుతారు. నీకు ఈ పర్టిక్యులర్ సోల్‌తో అంటే ఈ పర్టిక్యులర్ మనిషితో ఎన్నో జన్మలుగా ఎంతో పగ ఉంది. ఎన్నో సార్లు ఇద్దరు చంపుకున్నారు. ఇద్దరి మధ్య చాలా కర్మ ఉంది. 20 జన్మల కర్మ. దాన్ని తీర్చాలంటే మళ్ళీ మీరిద్దరు 20 జన్మలు తీసుకోవాలి. ఆ కర్మల్ని తీర్చాలంటే మళ్ళీ 20 జన్మలు తీసుకొని కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ రావాలి కర్మలు. అదొక ఆప్షన్. అంటే నేను చెప్పేది ఒక ఉదాహరణ మాత్రమే. ఓకే. లేదు ఇంకొక ఆప్షన్ అంటారు. చెప్పండి స్వామీజీ 20 జన్మలు నా వల్ల కాదు. నేను వెంటనే కర్మలు తీర్చుకోవాలి. నేను నాకు ఎన్‌లైట్‌మెంటే కావాలి. వేరేదైనా మార్గం ఉంటే చెప్పండి. ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. అనంటే ఒకటుంది. ఒక్క జన్మలోని మీ కర్మలన్నీ తీరిపోయే ఒక మార్గం ఉంది. ఇద్దరు మొగుడు పిల్లలుగా రండి. జన్మ తీసుకోండి. ఒక జన్మలో అన్ని కర్మలు తీరిపోతుంది. చాయిస్ ఈస్ యువర్స్. ఒక జన్మలో మొగుడు పిల్లలుగా వస్తారా? లేదా 20 జన్మలు తీసుకొని కొద్ది కొద్దిగా అంటే వేరే వేరే వేషాలు అంటే నేబర్స్ గాను, ఆఫీస్ కొలీగ్స్ గాను వేరేదో ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉండి కొద్ది కొద్దిగా తీర్చుకుంటారా? లేదా మొగుడు పిల్లలకి వచ్చి ఒకే జన్మలో తీర్చుకుంటారా? అప్పుడు కొంచెం ఎదిగిన ఆత్మ అయితే ఒక జన్మలోనే తీసుకుంటాను అని చెప్పేసి హస్బెండ్ వైఫ్‌గా వస్తారు. ఇది హైలీ కార్మిక్ రిలేషన్‌షిప్. అంటే మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్స్ కార్మికే. మెజారిటీ. 95% అనుకోండి. 95% కార్మిక్ రిలేషన్‌షిప్సే. వీళ్ళు జన్మ తీసుకొని వాళ్ళ కర్మలు తీర్చుకోవాలి కదా! ఇద్దరు కలిసి. బాగా తీర్చుకుంటారు. ఎట్లా తీర్చుకుంటారు? మీకు తెలిసిందే. నేను చెప్పాల్సిన పనిలే. సో, పొరపాటున కూడా అంటే ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్స్ ఫ్రీక్వెన్సీ. మీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీనే మీరు అట్రాక్ట్ చేస్తారు పార్ట్నర్‌గా. సో, పొరపాటున కూడా నేను మెడిటేషన్‌లోకి వచ్చేసానండి. నేను బాగా ఎదిగిన ఆత్మను. నా హస్బెండ్ ఇంకా వేస్ట్ క్యాండిడేట్. లో ఫ్రీక్వెన్సీ. సో, నేను తట్టుకోవాలా? వదిలేసుకోవాలా? మరి నా సోల్‌మేట్ వేరెక్కడైనా జన్మ తీసుకొని ఉన్నారేమో! నా ట్విన్ ఫ్లేము. సో, నేను ఇతన్ని వదిలేసి వేరేమైనా చూస్ చేసుకోవాలా? అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ స్పిరిచువాలిటీ కాదు. సో, మన సోల్ డిజైన్‌లో మనం ప్లాన్ చేసుకున్నాము. సో, ఏదున్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఫిజికల్‌గా హాని చేసే పరిస్థితులు నేను చెప్పట్లేదు. అంటే మీకు ఫిజికల్‌గా టార్చర్ పెట్టేసి ఫిజికల్‌గా, ఫిజికల్‌గా మీకు టార్చర్ పెట్టేస్తే అప్పుడు యూ క్యాన్ టేక్ ఎ చాయిస్. నాకొద్దు. ఐ విల్ నాట్ లెట్ మై ఫిజికల్ బాడీ ఫర్ ఎనీబడీ టు టార్చర్. ఫిజికల్ టార్చర్ ఏం లేదు. మానసిక టార్చరే. నేను చెప్పిన మాట వినట్లేదు. అంత మానసికంగా టార్చరే ఉంది. అంటే అది కర్మ. ఏం చేస్తాం? అనుభవించి తీరాలి. ఎట్లా ముందుకు తీసుకుపోవాలంటే అడ్జస్ట్ చేసుకొని ముందుకు పోవాలి.
ఎవరి జన్మ వాళ్ళది, ఎవరి కర్మ ఫలితం వాళ్ళది. ఓకే. మీరు పుట్టడం సపరేట్‌గా తనీగా పుట్టారు మీరు. పోవడం తనీగా పోతారు. సో, మీ జర్నీ మీది. సో, ఉన్నన్ని రోజులు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఉన్నన్ని రోజులు వాడు ఎదవని తెలుసు. కానీ ఏం చేస్తాం? అడ్జస్ట్ చేసుకోండి. ఎదవని తెలిసినప్పుడే అడ్జస్ట్‌మెంట్ ఉండాలక్కడ. సో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. వైఫ్ ఏమంటది? హస్బెండ్ ఎదవ అంటది. హస్బెండ్ ఏమంటాడు? నాకు దెయ్యం వచ్చి తగిలిందంటాడు. సో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. సో, ఇది హైలీ కార్మిక్ రిలేషన్‌షిప్. సో, చక్కగా ధ్యానం చేసుకోండి. ఓకే. సహనంతో, ఓర్పుతో ఇల్లు చక్కబెట్టుకోండి. అదే పరిష్కారం. అంటే మీ ధ్యానం ద్వారా, మీ సహనం ద్వారా, మీ జ్ఞానం ద్వారా మీ కుటుంబాన్ని చక్కబెట్టుకోండి. పక్క వాళ్ళని మార్చాలన్న ప్రయత్నం మాత్రం చేయకండి. ఇది ఆడవాళ్ళు వచ్చిన పెద్ద గోల. మా మొగుళ్ళన్నీ మార్చేస్తాం అనుకుంటారు వాళ్ళు. ఎవరిని మార్చలేరు. ఇది పరమసత్యం. ఎవ్వరు ఎవరిని మార్చలేరు. వాళ్ళు వాళ్ళకా స్వతహాగా మారాలనుకుంటే కానీ వాళ్ళు మారరు. ఇది పరమసత్యం. ఓకే. అర్థమైందా మేడం? ఓకే సార్. కరెక్ట్‌గా అర్థమైంది సార్. అర్థమైంది. అర్థమైంది సార్. అన్నం పక్కన వాళ్ళని మార్చొద్దు అంటే ఇంక వాళ్ళు అలా రిపీట్ చేస్తూనే ఉంటారు కదా సార్. వాళ్ళ ఇష్టం మేడం. వాళ్ళు చేయని. మీకేం పోయింది? ఓకే. ఇంకా మనం పేషెన్స్ తోటి భరాయించాలి. పేషెన్స్ కాదు, ఓపిక తెచ్చుకోండి. జ్ఞానవంతులు అవ్వండి. వాళ్ళకి ఆ జ్ఞానం రాదు కదా సార్. అంటే ఇప్పుడు మనం వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. మీరు, మీ జ్ఞానము, మీ ఎదుగుదల, మీ ఎన్లైట్‌మెంట్ దానిపైన మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే సార్. ఓకే. సో, ఏదో నా మొగుడిని నేను తీర్చిదిద్దాలి, నా మొగుడు మంచోడైపోవాలి, నా మొగుడికి ఎన్లైట్‌మెంట్ కావాలి అనేది పక్కన పెట్టేసి, వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా ఉన్ని. నా అటెన్షన్, నా ఎనర్జీ నా పైన పెడతా. నేను ఎన్లైట్ అవ్వాలి ఫస్ట్. మీ సోల్ డిజైన్ చేసుకునింది. ఎందుకంటే ఎన్నో జన్మలుగా ఎన్లైట్‌మెంట్ ఆప్షన్స్ అన్నీ మీరు వదులుకున్నారు. అందుకే ఈ జన్మలో వేరే చాయిస్ లేదు. ఎన్లైట్‌మెంట్ అవ్వాలి. అప్పుడు గాని మీకు ముక్తి, మోక్షం లేదు. ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. నేను సురేఖ, హైదరాబాద్ నుంచి సార్. వినపడుతుంది సార్. అదే మీరు చెప్పారు కదా రిలేషన్స్. ఇప్పుడు ఇదే మా పేరెంట్స్ లేరు సార్. అంటే మా ఫాదర్ అది ప్లాట్స్ ఇచ్చారనమాట మా అబ్బాయికి పేరు మీద. ఇక్కడ ఇది స్పిరిచువల్ అంటే సెషన్ ఆయన క్లాస్. మీరు ఏదో dispute కౌన్సిలింగ్ క్లాస్ చేయాలి. అనుకొని చెప్పేస్తున్నారు. సార్ స్ట్రైట్ గా క్వశ్చన్ స్పిరిచువలే సార్. స్పిరిచువలే. అంటే చెప్పండి. ఇప్పుడు మా బ్రదర్ దగ్గర ఉండిపోయినాయి. ఆయన 3 years నుంచి ఏమి ఇస్తలేరు. అది ఎట్లా? ఇప్పుడు మనం స్పిరిచువల్ కి వచ్చాం కదా, 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏమి ఇస్తారేమో అని. ఏమి ఇవ్వట్లేదు, ఏమి అంటే ఇవ్వాలి? అంటే ప్లాట్స్ అనేది ఫాదర్ది ప్లాట్స్ అన్నయ్య దగ్గర ఉండిపోయినాయి 2. 2 అబ్బాయిలకి అని ఇది చెప్పారు. ఎట్లా చేయాలి? ఎట్లా అడగాలి? ఇప్పుడు ఈ స్పిరిచువల్ గా ఎట్లా అవుతుంది ఇది? ఈ ప్రశ్న ఎట్లా స్పిరిచువల్ ప్రశ్న అవుతుంది? నేను మెడిటేషన్ గురించి చెప్పి, కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగం గురించి చెప్పి సార్ మీరేమో ఇది కూడా క్లాస్ అదే అంటారు. సార్. మనం ఇప్పుడు మెడిటేషన్ లోకి వచ్చినాక అది ఎట్లా డీల్ చేయాలి? అది నేను అడిగింది. ఓకే. సో ఎట్లా డీల్ చేయాలంటే ఒక యోగి అనేవాడు ఎట్లా ఉంటాడో చెప్తాను. దాని ప్రకారం మీరు ఎట్లా డీల్ చేయాలో అర్థం చేసుకోండి. ఓకే. మీరు సరి అయినది చేయాలి అంటే మనం ఒక యోగి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒకానొక యోగి ఎట్లా ఉంటాడంటే, ఓకే, ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా పనికి వస్తుంది. ఒక యోగి ఎట్లుంటాడంటే, వస్తుంటే వస్తుందని సంబరపడడు, పోతుంటే పోతుందని బాధపడడు, వస్తుంటే వస్తుందని సంబరపడడు, పోతుంటే పోతుందని బాధపడడు, లేనిది కోరడు, ఉన్నది కాదనడు. లేనిది కోరడు, ఉన్నది కాదనడు, వస్తుంటే వస్తుందని సంబరపడడు,
పోతుంటే పోతుందని బాధపడడు. ఇది ఒక యోగి లక్షణం. ఇందులో మీకు సమాధానం దొరికింది కదా. ఎస్ సార్. మీరు ఒక యోగి లక్షణంతో ప్రవర్తించండి, ఎస్ సార్. అన్ని చక్కగా ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ సో యూ సార్. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తారు? వెయిట్ చేస్తున్నా సార్, వస్తే రాని అనేసి చూస్తున్నాం. వెయిటింగ్ అది కాదు, వచ్చిన అక్కడ వస్తే అక్కడ వెయిటింగ్ లేదు. వస్తే రాని, రాకపోతే రాని. పోని. ఓకే సార్. నా దగ్గర ఉన్నది నేను సంతోషంగా పెట్టుకొని జీవిస్తా, నా దగ్గర లేనిది సార్. నాకు కావాలని అడగను. ఉమ్, ఓకే, ఉన్నది కాదన ఓకే రాదు, సార్. లేనిది కోరరాదు. ఓకే సార్. అంతే. లైఫ్ సింపుల్ అమ్మా, ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటాం మనం? అంతే సార్, అదే అట్లాగే ఉన్నాను. కాకపోతే ఇక పిల్లలు కొంచెం అంటారు కదా, ఇంకా అడగట్లేదు అనేసి మీ పిల్లలు మీ పిల్లలే కాదు, మీ ద్వారా మనం వచ్చారు. అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు కదా అట్లాగా. వాళ్ళు అనుకోవడం కాదు, మీరేమనుకుంటారు, అది ఇంపార్టెంట్. మనం అట్లా అనుకుంటున్నాం సార్. ఓకే, ఐ థింక్ మీకు సమాధానం దొరికింది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పిల్లలు అడిగితే కూర్చొని ధ్యానం ఆ. చెప్పించండి వాళ్ళకి. అరే నువ్వు గంటలు గంటలు ధ్యానం చేయరా, సంవత్సరం పాటు ధ్యానం చేయి, నీకు నేను ఇప్పిస్తాను ప్లాట్లు అని చెప్పి కూర్చోబెట్టండి. పిచ్చా ఏమన్నా అంటుంటారు, కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని వచ్చి వస్తాయా అంటున్నారు. మరి ఊరికే ఇచ్చేస్తారు ఏమొచ్చింది? ప్లాట్లు. ఓకే, అదే అడుగుతున్నారు. సో నేను ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే ఏకంగా ప్లాట్ల క్వశ్చన్లు, ఆస్తి క్వశ్చన్ కూడా అడిగేస్తున్నారు. ఓకే సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఏలూరు సార్, మేము ఏలూరులో ఉంటాం. ఫస్ట్ చెప్పండి. టైం నేను ఈ ధ్యానం సెషన్ లో జాయిన్ అయ్యాను మీది. నాకు ఒక చిన్న డౌట్ సార్. అంటే కలియుగంలో మనం ధ్యానం గొప్పదంటారా, నామం గొప్పదా? ఇప్పటివరకు నామం చేశాను, ధ్యానంకి ఫస్ట్ టైం మీ సెషన్ విన్నాను సార్. అవును, ఎట్లా వచ్చారు ధ్యానంలోకి? ఎట్లా తెలిసింది ఈ జూమ్ సెషన్ ఇవన్నీ? మీది ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూసాను సార్. ఓహో, అట్లా వచ్చారా? చేసినప్పుడు నాకు ఎందుకనో, అంటే నేను చాలా మంది కొన్ని సార్లు అంటే కొంచెం ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కొన్ని సార్లు కొన్ని క్లాసెస్ విన్నాను, కానీ నాకు ఎందుకో నేను సాటిస్ఫై అవ్వలేదు. మీ క్లాస్ ఒక 2-3 క్లాసెస్ విన్నప్పుడు, నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చూసినప్పుడు నాకు ఎందుకో కనెక్ట్ అవ్వాలనిపించింది. అనుకోకుండా ఈ సెషన్ ఇలా ఉందని వచ్చాను సార్. అది నాకేంటంటే కొంచెం ఆ డౌట్ అలా ఉండిపోతుంది. అందుట్లోనూ సాటిస్ఫైగా వెళ్ళలేకపోతున్నాను. ఇది కరెక్టా, అది కరెక్టా అనేది. అంటే నామజపం కరెక్టా, ధ్యానం కరెక్టానా? ఓకే, సో నామజపం చేస్తే మీకు ఏమొస్తుంది? కాస్త మనశ్శాంతి వస్తుంది కదా. మైండ్, ఆ అజిటేషన్ లో ఉండే మైండ్ కాస్త నెమ్మది పడుతుంది. నామజపం ఒక మంత్రాన్ని కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూనే ఉంటే మనసు పలు రకాలుగా పాకే మనసు ఒక చోటికి కుదురుతుంది. అది నామజపం వల్ల లాభం. కానీ మనసు శూన్యం కాదు. ఎందుకంటే మీరు నామజపం చేసేటప్పుడు మీరు మీ మైండ్ని వాడతారు. మైండ్ యూస్ చేస్తే కదా మీరు మంత్రం చెప్తారు, మైండ్ యూస్ చేస్తే కదా నామజపం చేస్తారు. సో మీ మైండ్ శూన్యం కాదు. సో నామజపంలో మనసు ప్రశాంతత దొరుకుతుంది, కానీ మనసు శూన్యం కాదు. సో మనసు శూన్యం కాని పక్షాన మనకు సత్యం ఏంటి, పరమ సత్యం ఏంటి, ఈ జన్మ పరంపర ఏంటి అన్న విషయాలన్నీ తెలియదు. మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు పుట్టాం, అసలు మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ, ఇట్లాంటి సత్యపు పరమ సత్యపు ప్రశ్నలకు జవాబు కావాలంటే మనసు శూన్యం కావాలి. మనసు శూన్యమైనప్పుడు అప్పుడు మన అంతరాత్మ మనకు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు, ఆ రియలైజేషన్ అనేది వస్తుంది. సో ఇది ధ్యానం ద్వారా జరుగుతుంది. మీకు మనసు ప్రశాంతత మాత్రమే కావాలంటే నామజపం చేసుకోండి. లేదు, నాకు నా గురించి తెలుసుకోవాలి, నేను సత్యం ఏంటో తెలుసుకోవాలి, ఒక అర్థవంతమైన జీవితం జీవించాలి, ఒక పరమాత్మ ఒక అర్థము, స్థితి తెలుసుకొని నేను కూడా అదే మార్గంలో ఉండాలి అన్నప్పుడు కంపల్సరీ అక్కడ ధ్యానం అనేది అవసరం. సో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి. అలాంటి క్వశ్చన్సే వస్తున్నాయి సార్ ఈ మధ్య. అసలు నేనంటే ఏంటి, నేను ఎవరు, అసలు నేను ఏం చెయ్యాలి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టే నాకు అనుకోకుండా ఎందుకో మీ రీల్ నాకు ఎలా పాస్ అయిందో తెలీదు సడన్ గా. కానీ ఈ రోజు ఈ 3 days నుంచి మీరు విన్నది మీరు చెప్తున్నవన్నీ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అందుకనే నాకు ఈ క్వశ్చన్ మటుకు అలా కన్ఫ్యూజన్ లో కొంచెం ఉంది, అందుకని అడిగింది.
థ్యాంక్ ఇప్పుడు యూ వెరీ క్లారిటీ మచ్. వచ్చిందా? ఇప్పుడు మీకు అర్థమైంది ఏమైందో చెప్పండి, మీ భాషలో చెప్పండి, ఏం అర్థమైంది? అదే మనం ధ్యానం నామం అనేది మనశ్శాంతి కోసం. మీరు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం అదే చేసుకోవచ్చు, నామం చేసుకోవచ్చు. ధ్యానం ద్వారా ఏంటంటే మనసు శూన్యంలోకి వచ్చి మనం ఎవరం, అదే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అలాంటివన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే, ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ధ్యానం చేయాలి. ధ్యానంలో మనశ్శాంతి కూడా దొరుకుతుంది, తర్వాత ఎన్లైట్మెంట్ వస్తుంది, రెండు వస్తుంది. నామజపంలో మనశ్శాంతి మాత్రమే, ధ్యానంలో మనశ్శాంతి ప్లస్ ఎన్లైట్మెంట్ రెండు ఉంటుంది. నామజపంలో ఆనందం ఉంది, డిఫరెన్స్ చెప్తున్నా. నామజపంలో ఆనందం ఉంది, ధ్యానంలో బ్రహ్మానందం ఉంది. బ్రహ్మానందం, బ్రహ్మ అంటే గొప్పది, గొప్పదైన ధ్యానం, అన్నిటికన్నా ఉన్నతమైన ఆనందం బ్రహ్మానందం. సో ఏది కావాలో మీరే తీసుకోండి. ఇప్పటి వరకు అయితే ధ్యానం ఎప్పటి వరకు ఏ సెషన్ ఏ ధ్యానం కూడా చేయలేదు సార్. నేను ఫస్ట్ టైం. ఇప్పటి వరకు మీరు చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. కానీ తెలిసినా మీరు చేయలేదంటే ఇది పాపం అవుతుంది. ఒక విషయం తెలిసి అది చేయకపోవడం పాపం. ఓకే, సో ఇప్పుడు మీరు హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళారనుకోండి, అంటే ప్రతి ఒక్కరు బాడీ వికెట్ చేస్తారు కదా వాళ్ళ టైం అయిపోయిన తర్వాత. సో మీరు హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, ఎందుకు ఒట్టి చేతులతో వచ్చావు? జ్ఞానం ఎక్కడ? నీ జ్ఞానపు మూట ఎక్కడ? నువ్వు దేనికోసం భూమిపైకి వెళ్ళావు? ఏం సాధించావు? ఒట్టి చేతులతో వచ్చావే అని అడుగుతారు. లే స్వామీజీ నాకు తెలియదు అదంటే ఒప్పుకోరు వాళ్ళు. నీకు అందుకే పంపించాం కదా, మా మనిషిని పంపించాం కదా, మా దూతని పంపించాం కదా, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కదా, ధ్యానం నేర్చుకున్నావు కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతారు. సో అక్కడ ఏం జవాబు చెప్తారో మీరు ఆలోచించుకోండి. సో అక్కడ మీరు ఒట్టి చేతులతో నిలబడకూడదు అంటే తక్షణం ధ్యానం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఫ్లూట్. అది కృష్ణ యమునా తీరంలో కూర్చున్నట్టు అనిపించింది. నేను వాయించట్లేదమ్మా, అది నేను ధ్యానం మాత్రమే. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో చివరి క్వశ్చన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ స్పీచెస్ యూట్యూబ్లో అవి తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ వింటుంటాను సార్. వెరీ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ ఇందాక ఒక మేడం అడిగారు చూడండి, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో కార్మిక్ అకార్డింగ్ టు ద కార్మిక్ మీరు హస్బెండ్ తెచ్చుకుంటారు అని. సో సిన్స్ 12 years we both were quarreling each other, sir. So I come to know that it was very clear whatever you had given that message to me. I am thinking that for that నా కోసమే మీరు చెప్పారనిపించింది ఇందాక. సో అది నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది. సో నేను చాలా ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఈవెన్ దెన్ ఐఎమ్ అనేబుల్ టు చేంజ్ మై హస్బెండ్. నా దారిని రాలేకపోతున్నాడు అని నేను చాలా కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇందాక మీరు చెప్పారు, ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఎన్లైటన్ చేసుకోండి, మీరు ఆయన మార్చడానికి పోవద్దండి అన్నారే. అది నన్ను చాలా సాటిస్ఫై చేసింది. 12 సంవత్సరాలు పట్టింది ఈ విషయం మీరు తెలుసుకునేదానికి. అవును సార్, రియల్లీ. అంటే నేను ట్రై చేస్తున్నాను కదా, ఐ వాస్ ఫెయిల్యూర్ ఎవ్రీ టైమ్. ఐ వాస్ ఫెయిల్యూర్. మీరే కాదు, ఎవరైనా ఫెయిల్యూరే. పక్క వాళ్ళని మార్చాలని చెప్పి. అసలు మహాభారతంలో మీరు ఆలోచించండి, కృష్ణుడు లాంటి వాడు హైలీ ఎన్లైటెడ్ పర్సన్, రైట్? సో కృష్ణుడు లాంటి వాడు దుర్యోధన్ని కన్విన్స్ కూడా చేయలేకపోయినాడే. మనం ఎంత మాత్రం కదా. ఒక 5 ఊళ్ళు 5 గ్రామాలు ఇవ్వమని చెప్పి కూడా కన్విన్స్ చేయలేకపోయినాడు కదా రాయబారిగా వెళ్ళి. సో ఎవరిని మార్చలేరు. ఓకే. ఓకే. సో ఇంకోటమ్మా, మీరు జాగ్రత్త కూడా. సరే, ఇది తెలిసిపోయింది, ఇదేదో కార్మికని తెలిసిపోయింది అని చెప్పేసి పొద్దున్న లేవగానే ముఖం చూసి, మీ ఇంటాయన ముఖం చూసి కాస్త చిరునవ్వు నవ్వి, నువ్వు నా కర్మవి, నాకు అర్థమైంది అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి, సరేనా? నో సార్. సో ఇది కార్మిక్ అంటే ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలంటే, కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే, కర్మ అనేది ఒక పనిష్మెంట్ కాదు, సరేనా? సో కర్మ అనేది శిక్ష కాదు. కర్మ అనేది అస్సలు శిక్ష కాదు, శిక్షణ కోసమే కర్మ.
సో కర్మ ద్వారా మనం ఓకే. చాలా పాఠాలు నేర్చుకుంటాం మనం. ఓకే. సో మనం జన్మ తీసుకునేటప్పుడు సోల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఒక ఇన్ని లెసన్స్ నేర్చుకోవాలి, ఇన్ని పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పేసి మనమే డిసైడ్ చేసి ఆ కర్మని మనం తీసుకుంటాం. అంటే పాఠాలు నేర్చుకోవాలంటే అక్కడ మన కర్మిక్ బ్యాంక్ ఉంటుంది. ఓకే, సంచిత కర్మ అంటే అదొక కర్మ రిజర్వాయర్ టైప్ అన్నమాట. దాన్ని ఓకే. సంచిత కర్మ అంటారు. అంటే మనం చేసిన ఓకే. ఎన్నో జన్మలు తీసుకుంటాం. ఎన్నో జన్మల్లో తీసుకున్న అన్ని కర్మలని అక్కడ ఒక రిజర్వాయర్ టైప్ లో ఉంటుంది. అది సంచిత కర్మ అంటారు. సో ఓకే. అంటే బ్యాడ్ కర్మ యాజ్ వెల్ యాజ్ గుడ్ కర్మ. అన్ని కర్మలు ఉంటాయి అక్కడ. సంచితం ఆ! అన్ని కలగలిపి ఓకే. ఉంటుంది, అన్ని జన్మలది. సో ఒక్క జన్మలు అన్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు జీవించలేరు, కొలాప్స్ అయిపోతారు. ఓకే. సో ఎందుకంటే ఛాలెంజెస్ ఎక్కువైపోతుంది, బర్డెన్ ఎక్కువైపోతుంది. సో ఒక మనిషి ఊపిరి పీల్చుకోవాలి కదా, ఊపిరి పీల్చి బతికి దాని తర్వాత లెసన్స్ నేర్చుకోవాలి కదా. సో అవునులెండి. కొన్ని కర్మలే తీసుకుంటాడు. అంటే ఈ జన్మలో నేను ఇంత కర్మలు తీసుకొస్తాను అని కొంత కర్మ ఓకే. తీసుకొస్తాడు. సో ఆ కొంత కర్మని ప్రారంధ కర్మ అంటారు. అంటే ప్రారంధం అంటే ఈ జన్మ ముందే డిసైడ్ అయిపోతుంది ఈ లెసన్స్ నేర్చుకుంటాము అని. ఓకే. దాన్ని మనం విధిరాత అంటాం. సో ఆ అవునులెండి. విధిరాత అంటే ఏంటి అంటే ఆ ప్రారంధ కర్మం అన్నమాట. సో ఆ కర్మ ఎందుకు తీసుకొస్తామంటే పాఠాలు నేర్చుకునేదానికి. సో ఓకే. కర్మ అంటే అక్కడ లెసన్స్ నేర్చుకోవడం. సో ఓకే. అట్లనే రిలేషన్షిప్ లో, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లో అది కార్మికే అయినా ఆ రిలేషన్షిప్స్ ద్వారా చాలా లెసన్స్ నేర్చుకుంటాం. ఏం లెసన్స్ నేర్చుకుంటాం అంటే ప్రైమరీ ఉదాహరణకు క్షమించడం. ఓకే, ఓకే. క్షమించడం అదొక మేజర్ లెసన్ నేర్చుకోవడం. తర్వాత సహనంగా ఉండడం. హ్మ్. ఓకే, తర్వాత అడ్జస్ట్మెంట్, తర్వాత నాన్ జడ్జ్మెంట్. ఓకే, ఓకే. నువ్వుగానే ఉండు, నేనుగానే ఉంటాను. ఓకే, రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇట్లాంటి లెసన్స్ చాలా చాలా నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ లో కర్మనే లేదనుకోండి, చాలా స్మూత్ గా ఉంటుంది, హ్మ్. గొడవలే ఉండవు, ఎంత అవును సార్. బోరింగ్ గా ఉంటుంది, ఓకే. చాలా ఆ! చాలా బోరింగ్ గా ఉంటుంది. సో ఓకే. 95% కార్మిక్ అన్నాను కదా, ఇంకొక 5% కూడా కార్మికే. కాకపోతే ఇంకొక 5% లో ఏమంటే ఈ ఇద్దరు సోల్స్ మధ్య ఎక్కువ గుడ్ కర్మ ఉంటుంది. వాళ్ళిద్దరు ఓకే. సోల్స్ మధ్య ఎక్కువ గుడ్ కర్మస్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు కూడా ఒక 5% ఈ జన్మలో మనం కలిసి వస్తామని చెప్పి నిర్ణయించుకొని, ఎవరి కోసం అంటే వాళ్ళ మధ్య ఏమి లేదు అక్కడ, కానీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఓకే. మంచి కర్మలు ఉంటే వాళ్ళు కలిసి వస్తారు. ఎందుకు వస్తారంటే లోక కళ్యాణం కోసం. అంటే ఒక మంచి పని చేయాలంటే మంచి కర్మలు ఉండాలి కదా. మనం ఏ మంచి పని చేయాలన్నా అక్కడ మనలో మన మంచిగా అంటే మన సోల్లో పుణ్యం ఉంటే కానీ మనం మంచి కర్మలు చేయలేము. సో లోక కళ్యాణం కోసం అవును. ఈ 5% వస్తుంటారు ఆదర్శ దంపతుల్లాగా. ఓకే. ఓకే, అది 5%. ఆ! అంటే అది వాళ్ళది చివరి జన్మలు. వాళ్ళది చివరి జన్మల్లో అవును. లోక కళ్యాణం కోసం వస్తుంటారు. అంటే వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకి ఉంటది. అంటే చివరి జన్మలు కదా, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకి ఉంటది. ఇక చిన్న చిన్న గొడవలు పడరు వాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు అవును. ఆలోచిస్తారు. ఓకే సార్. సో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఛాలెంజింగ్ రిలేషన్షిప్పే. కాకపోతే ఎంత ఛాలెంజింగ్ అయినా కూడా అది అక్కడ లెర్నింగ్ ఆపర్చునిటీ అని చెప్పి ఒక మైత్రి భావనతో, ఒక రెస్పెక్ట్‌తో, ఓకే నీ వల్ల నేను ఎదుగుతున్నాను, నన్ను చూస్ చేసుకున్నందుకు, నాతో జీవనం గడిపినందుకు థ్యాంక్ యూ. ఎవ్రీడే పొద్దున్న లేస్తే ఒక థ్యాంక్ యూ, నైట్ పడుకునే ముందు ఒక థ్యాంక్ యూ, నీ వల్ల ఎంత కర్మలు తీరిపోతున్నాయో థ్యాంక్స్ అని చెప్పేసి పడుకోండి. ఓకే. ఓకే. అప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే. లైఫ్. ఆ పర్స్పెక్టివ్ అవునవును సార్. నేను ఆ మైండ్ సెట్‌తో క్లారిటీగా నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ పోతూ ఉండాల. అంతే, సార్? కరెక్ట్. ఆ పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. ఆ! వీడు నా జీవితాన్ని నాశనం చేసినాడు అనేది ఒక పర్స్పెక్టివ్. జనరల్‌గా కామన్ డైలాగ్. ఓకే. నీ ఆ! వల్ల నా జీవితం నాశనం అయిందనేది. అవునవును సార్. అవును, మీరే ఆ! చెప్తున్నారు అవుననేసి. సో అదొక పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్‌ని మీరు మార్చేసారనుకోండి, సో నీ వల్ల నా కర్మలన్నీ తొలగిపోతున్నాయి, నీ వల్ల నేను చాలా పాఠాలు నేర్చుకుంటున్నాను. అది ఇంకొక పర్స్పెక్టివ్, హయ్యర్ పర్స్పెక్టివ్. నువ్వు ఆత్మవే, నేను ఆత్మనే. ఓకే, నా దారి నాది, నీ దారి నీది. ఇద్దరు కలిసి ఒకరొకరు హెల్ప్ చేసుకుంటాం. వీలైతే హెల్ప్ చేసుకుంటాం, కుదిరితే కప్పు కాఫీ, లేదంటే నీ పని నీది, నా పని నాది. కుదిరితే కప్పు కాఫీ కలిసి తాగుదాం, లేదంటే ఓకే. నీ జర్నీ నీది, నీ ధ్యానం నీది, నా ధ్యానం నాది. నువ్వు ధ్యానం చేస్తావా ఆ! చేయవా నీ ఇష్టం, కానీ నేనైతే మాత్రం చేస్తా. ఎందుకంటే నాకు ఎన్లైట్మెంట్ కావాలి.
అక్కడ మంచి స్నేహం ఉంటుంది. సో, అక్కడ జీవితం బావుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సాటిస్ఫైడ్ అయిపోయినాను మీ ఆన్సర్‌తో. థాంక్స్. యెస్. ఓకే మేడం. నమస్తే సార్. పద్మ ఫ్రమ్ ట్రేసీ, కాలిఫోర్నియా. నమస్తే మీతో మేడం. తెలుగులో మాట్లాడడం, ఈ క్వెషన్ అడగడానికి ఛాన్స్ దొరికింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సార్ నా క్వెషన్ ఏంటంటే మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. డ్రాప్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ అని అంటారు కదా! కానీ ఒక చిన్నది కాదు, చాలా పెద్దదే. ఒక సటిల్‌గా ఒక కోరిక ఉంది. ఆ బ్లిస్ మీరంటారు బ్రహ్మానందం స్టేట్. అది అది ఏంటి ఒకసారి టేస్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు థియరిటికల్‌గా కొన్నిసార్లు ఐ ఫీల్ ఓకే. ఈ వన్నెస్ కాన్షియస్‌నెస్ మేబీ ఇదా? అదా? ఇలా ఏవో కొన్ని డౌట్స్ వస్తాయి గానీ, నిజంగా ఆ బ్లిస్, ఆ బ్రహ్మానందం స్టేట్ ఎక్స్‌పీరియన్స్ చేశానా అని నాకు డౌట్. అంటే నేనేదో విజువలైజ్ చేసి ఇమాజిన్ చేసుకుంటున్నానేమో, బట్ అది నిజంగా కాదని అనిపిస్తుంది. సో, అది గూడా డ్రాప్ చేయాలా? లేతే అది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అని ఆ కోరిక ఉండొచ్చా? అది నా క్వెషన్. అది ఆ చివరి కోరికను కూడా వదిలేస్తే గాని బ్రహ్మానందానికి చోటు లేదు. ఓకే. ఎందుకంటే ఈ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ నుంచి వస్తుంది. హ్మ్. సో, మైండ్ ఉన్నంత వరకు బ్రహ్మానందం ఉండదు. సో, బుద్ధుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. 5.5 సంవత్సరాలు ఈ బ్రహ్మానందం కోసం వెతికాడు. అంటే సత్యము పరమ సత్యం తెలుసుకోవాలి. ఎందుకు పరమ సత్యం అంటే, పరమ సత్యం ద్వారా బ్రహ్మానందం కావాలని చెప్పేసి 5.5 సంవత్సరాలు వెతికాడు. అన్ని గురువుల దగ్గరికెళ్ళాడు. అన్ని యోగాసనాలు గాని, గురువు చెప్పిన ప్రతి ప్రాక్టీస్ గాని, ప్రతి ధ్యానం గాని, ఒంటి కాలుపై నిలిచిపో, తిండి తినకుండా ధ్యానం చెయ్యి. అది ఇది అని అన్ని రకాల ధ్యానాలు, మంత్ర జపం అది ఇది అన్నీ చేశాడు. కానీ ఏది తనకు సాటిస్ఫైడ్‌గా దొరకల ఏది. వాళ్ళ గురువుగారు కూడా, ప్రతి గురువుగారు కూడా ఇంత సిన్సియర్‌గా చేస్తున్నావు. నాకింతే తెలుసు. ఇంతకన్నా నాకు తెలీదు. నువ్వు వేరే గురువుని చూసుకో. కానీ నీకు సత్యం తెలిసినప్పుడు నాకొచ్చి చెప్పు అని చెప్పి గురువుగారే పంపించేవాళ్ళు ఇంకో గురువుగారికి. సో, హి వాస్ సో సిన్సియర్. 5.5 సంవత్సరాలు. చివరిగా డిసప్పాయింట్‌మెంట్. ఎంత చేసినా దొరకలే. అప్పుడు నాకు ఏమి వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయి, నాకొద్దు అసలు నాకు ఈ ఎన్‌లైట్‌మెంటే వద్దు అని చెప్పి ఆ ఎన్‌లైట్‌మెంట్ అన్న కోరిక కూడా వదిలేసాడు. సో, ఎన్‌లైట్‌మెంట్ అన్న కోరిక కూడా వదిలేసి ఫస్ట్ టైమ్‌గా తన జీవితంలో ఫస్ట్ టైమ్‌గా ప్రశాంతంగా ఎటువంటి కోరికలు లేవు. అంటే ఆ ఎన్‌లైట్‌మెంట్ కోరిక నేను సత్యం తెలుసుకోవాలి, పరమ సత్యం తెలుసుకోవాలి, నాకు ఆనందం కావాలి, బ్రహ్మానందం కావాలి. ఎటువంటి కోరికలు లేవు. అన్నీ వదిలేసాను నాకొద్దు అని చెప్పేసి వదిలేసి ఫస్ట్ టైమ్‌గా చెట్టు కింద ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ తనకు ఆ బ్రహ్మానందం దొరికింది. సో, తను మళ్ళీ చూసుకున్నాడనమాట. నేను ఏమి చేయకుండా కామ్‌గా, ప్రశాంతంగా అన్ని ఎక్స్‌పెక్టేషన్స్, అన్ని కోరికలను వదిలేసి నేను కూర్చున్నప్పుడు నేను నా శ్వాసతో మాత్రమే ఉన్నాను. అప్పుడే నాకది దొరికిందని చెప్పి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చొని మళ్ళీ శ్వాస పైన ధ్యాస పెట్టాడు. సో, అట్లా బుద్ధుడు తన ఎన్‌లైట్‌మెంట్ జర్నీని మొదలుపెట్టి. సో, తన గత జన్మల్లోనే తను ఎన్‌లైటెండ్. సో, ఈ జన్మలో మళ్ళీ ప్రపంచానికంతా ధ్యానం చెప్పాలి అని చెప్పి ఈ జన్మ తీసుకున్నట్టు దానికి అర్థమైంది. అంటే ఆ చివరి ఎక్స్‌పెక్టేషన్ మీరు గుర్తుంచుకోవాల్సిందేమంటే గత జన్మల్లో బుద్ధుడు ఎన్‌లైటెండ్. గత జన్మలోనే బుద్ధుడు ఎన్‌లైటెండ్. కానీ ఈ జన్మలో మళ్ళీ ఆ స్టేట్‌కి రావాల్సంటే తను వదిలిపెట్టాలి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వదిలిపెట్టాలి. ఆ మైండ్ ఎంప్టీ అయితే గాని మళ్ళీ హి కెనాట్ గెట్ బ్యాక్ టు దట్ హిస్ ఓన్ ఒరిజినల్ సెల్ఫ్. సో, మీరు బుద్ధుడిని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే యూ హావ్ టు లెట్ గో ఆఫ్ ద ఎక్స్‌పెక్టేషన్స్. వేరే దారి లేదు. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఉన్నంత వరకు మైండ్ యాక్టివ్‌గానే ఉంటుంది. సో, సో అంటే జనరల్‌గా ఐ వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ద బ్లిస్ అనేది ఒక జనరల్‌గా ఒక డిజైర్ అనేది నో ప్రాబ్లమ్. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అది ఉండకూడదు. ఓకే. జనరల్‌గా ఆ డిజైర్ ఈస్ ఫైన్. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నో డిజైర్స్. కంప్లీట్ సరెండర్. ధ్యానం కుదిరితే కుదిరింది. కుదరకపోతే పోయింది. ఐ డోంట్ కేర్. నేనైతే మాత్రం కళ్ళు తెరవను. నేనైతే నా మనస్సుని నా శ్వాసకి సరెండర్ చేస్తాను. ఓకే. నా మనస్సుని నా శ్వాసకు సరెండర్ చేస్తాను. ఐ వాంట్ టు సరెండర్.
ఐ వాంట్ టు సరెండర్ మై మైండ్, ఐ వాంట్ టు బి నథింగ్ అన్న ఒక సంకల్పంతో మనం ధ్యానం కూర్చుంటే అక్కడ మైండ్ నేచురల్గా ఎంటీ అవుతుంది. ఓకే సార్. బికాజ్ ఐ థింక్ ఇన్ని పుస్తకాలు విని చదివి బ్లిస్ అంటే ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇవన్నీ చదివి ఇమాజినేషన్లో ఎక్కువ ఉన్నానా, లేకపోతే నిజంగా అది వచ్చినా నేను అప్రిషియేట్ చేశానా లేదా అని ఇట్లాంటి డౌట్స్ వస్తాయి నాకు. అంటే బ్లిస్ అంటే ఒక ఏదో అయిపోతుంది, దెన్ మర్జ్ అయిపోయి దెన్ ఏదో ఇప్పుడు మీకు సంథింగ్ అర్థమైంది విల్ కదా, హ్యాపెన్. ఇప్పుడు అర్థమైంది కదా. ఎస్, ఇప్పుడు అర్థమైంది సార్. మీరు చదివే పుస్తకాలు, మీకు పుస్తకాల గురించి ఒక గమ్మత్తైన విషయం చెప్తా. మీరు చదివే పుస్తకాలు మీ మెడిటేషన్ సాధనకి ఒక మోటివేషనే కానీ పుస్తకాల వల్ల మీకు జ్ఞానం అనేది రాదు. పుస్తకాల వల్ల థియరిటికల్ ఇన్ఫర్మేషన్, నిజమైన జ్ఞానం మీ అనుభవపూర్వకంగా వస్తుంది. సో బుక్స్ ఆర్ ఎ మోటివేషన్ ఫర్ యూ టు బీ ఇన్ ద రైట్ పాత్. ఒక సన్మార్గంలో, ఒక సరి అయిన మార్గంలో ఉండేదానికి బుక్స్ ఒక మంచి మోటివేషన్. అండ్ ఇంకా ఎక్కువ ధ్యానం చేసేదానికి బుక్స్ మోటివేషన్. మీరు ఎంతకెంత ఎక్కువ ధ్యానం చేస్తారో అంతకంత మీరు బుక్స్ చదివే కెపాసిటీ వస్తుంది. ధ్యానం తర్వాతనే స్వాధ్యాయం, ధ్యానం తర్వాతనే స్వాధ్యాయం. సో ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ మీకు స్వాధ్యాయంలో అంటే ఆ బుక్స్ లో రాసిన విషయాలని గ్రహించే, అవగాహన చేసుకునే శక్తి వస్తుంది మీకు. కానీ ఎంత బుక్స్ మీరు ఎక్కువ చదువుతుంటారు, ఎంత పుస్తకాలు మీరు ఎక్కువ చదువుతుంటారు అంటే మంచి స్పిరిచువల్ బుక్స్, ఒక యోగి ఆత్మకథ, అంటే ఎంతో మంది మాస్టర్స్, ఎన్లైటెన్ మాస్టర్స్, వాళ్ళ జర్నీలన్నీ మనం చదువుతుంటే మనం సరి అయిన మార్గంలో ఉన్నామా, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి అన్న సెల్ఫ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. కానీ జ్ఞానం అనేది అది మన అనుభవపూర్వమైన జ్ఞానం మాత్రమే. సో అది కొన్ని జన్మలు పట్టచ్చు, ఈ జన్మ పట్టచ్చు, లేదా ఇంకో జన్మ కావచ్చు, లేదా 100 జన్మలు కావచ్చు. వి డోంట్ కేర్, మనం దాని గురించి పట్టించుకోం. ఎన్ని జన్మలైనా కానీ తొందర ఏముంది, తొందర ఏం లేదు. కానీ ఈ రోజు, ఈ క్షణము నేను నా ధర్మంలో ఉన్నానా, నేను చేసేది కరెక్ట్గా చేస్తున్నానా, అది మాత్రం మనం చూసుకుంటే చాలు. కిం కర్తవ్యం అంటే ఈ క్షణంలో నేను చేయాల్సిన పని ఏంటి, నా ధర్మం ఏంటి, అది నేను చేయాలి. అది చేస్తూ పోతే ఎన్లైట్మెంట్ మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది, మనం దాన్ని ఎత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్, పూర్ణాత్మ నుండి అంశాత్మ జన్మలు తీసుకోవడానికి భూమి మీదకి వస్తుంది అని చెప్పారు కదా. చెప్పేశానా? చెప్పారు సార్, ఇంతకుముందు వీడియోస్ లో కూడా చూసాను. సరే, ఓకే. ఆ భూమి మీద జన్మలు తీసుకొని ఆ లెసన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ అంశాత్మలో ఏ జ్ఞానం ఉండదా సార్? ఇంకోసారి అడగండి. పూర్ణాత్మ నుండి అంశాత్మ జన్మలు తీసుకోవడానికి భూమి మీదకి వస్తుంది కదా సార్. ఈ 300 కానీ 400 కానీ లైఫ్ టైమ్స్ అదే జన్మలన్నీ తీసుకునే వరకు ఆ అంశాత్మలో ఏ జ్ఞానం ఉండదా? ఉంటది. ఏ జ్ఞానం లేకుండా ఎందుకు ఉంటుంది? ప్రతి జన్మలో కొంత జ్ఞానం చేర్చుకుంటూ వస్తుంది కదా. ఒక్కొక్క జన్మలో ఆ జన్మకు తగిన జ్ఞానం ఉంటుంది కదా. సో మొదటి జన్మల్లో ఫస్ట్ ఒక 200 జన్మల్లో ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదిస్తుంది. చివరి జన్మల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదిస్తుంది. సో ప్రతి జన్మలో ఒక జ్ఞానం సంపాదించుకుంటూనే వస్తుంది. అంటే ప్రతి జన్మలో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా. ఒక్కొక్క జన్మలోనూ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే జ్ఞానం, అనుభవమే జ్ఞానం. సో ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యక ముందు ఉండదా సార్ ఆ జ్ఞానం? అంటే ఫస్ట్ లైఫ్ టైంలో ఎంప్టీ స్లేట్, క్లీన్ బుక్. మొట్టమొదటి జన్మలో క్లీన్ బుక్ అంటే ఎట్లా సర్వైవ్ అవ్వాలి అన్న ఒక బేసిక్ జ్ఞానంతో మాత్రమే వాళ్ళు జన్మ తీసుకుంటారు. అక్కడి నుంచి స్లోగా వాళ్ళు ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ నుంచి ఒక్కొక్క జన్మగా వాళ్ళు తీసుకుంటూ ఎదుగుతూ నెక్స్ట్ కొన్ని జన్మలు సర్వైవల్ పైన ఉంటారు. తర్వాత ఇంకొన్ని జన్మలు ఒక మెట్టు ఎదిగి, సో నేను అంటే తినడం, తిండి, నిద్ర, పడుకోవడం, పిల్లల్ని కనడం ఇది మాత్రమే కాదు, నేనేమైనా సాధించాలి, పక్క వాడికైనా ఒక మెట్టు ఎక్కువ ఉండాలి, ఎప్పుడు ఆ కూలి పనే చేసుకుంటానా, నేను ఒక సూపర్వైజర్ అవ్వాలి అని చెప్పేసి, పక్క వాళ్ళకన్నా నేను బాగుండాలని చెప్పేసి ఒక స్టెప్ ఎదుగుతారు. ఓకే, సో దానికి నేను ఏం చేయాలి అని చెప్పేసి దాంట్లో అంటే సర్వైవల్ కాన్షియస్ నుంచి అక్కడ నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీకి వస్తుంటారు వాళ్ళు. సో అక్కడి నుంచి ఇంకా ఎన్నో జన్మలు తీసుకునేసి
నేను ఏదైనా సాధించాలి అని చెప్పేసి యంగ్ సోల్స్ అంటారు వాళ్ళు. ఫస్ట్ దెర్ ఆర్ మెనీ, అంటే ఒక అంటే ఒక శిశువు పుట్టిన వెంటనే మనం ఇన్ఫాంట్, బేబీ, తర్వాత యంగ్ బాయ్, తర్వాత యంగ్స్టర్, తర్వాత అడల్ట్, తర్వాత మెచ్యూర్, తర్వాత ఓల్డ్ అని ఒక మనకు శరీరానికి ఒక వయసు ఉంది కదా, అట్లనే ఆత్మకు కూడా వయసు ఉంటుంది. ఫస్ట్ తీసుకునే కొన్ని జన్మల్లో ఆ ఇన్ఫాంట్ సోల్లో ఓన్లీ సర్వైవల్, ఆ బేబీ సోల్లో కూడా సర్వైవల్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ యంగ్ సోల్కి వచ్చేటప్పుడు అంటే ఇంకొన్ని ఎక్కువ జన్మలు తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అవుతుంటారు వాళ్ళు. సో నెక్స్ట్ జన్మల్లో వాళ్ళు ఒక లీడర్గా వస్తారు, అంటే పొలిటికల్ లీడర్గా, యూనియన్ లీడర్గా, రిలీజియస్ లీడర్గా, అంటే వాళ్ళ చుట్టూ ఒక క్రౌడ్ ఉండాలి అని ఒక లీడర్షిప్. వాళ్ళు అక్కడ హై ఈగో కాన్షియస్నెస్తో ఉంటారు. ఇది అక్కడ రజోగుణం. ఫస్ట్లో తమో గుణం నుంచి నెక్స్ట్ రజోగుణంలోకి అడుగు పెడతారు. సో దుర్యోధనుడు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. దుర్యోధనుడు రజోగుణానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. కుంభకర్ణుడు తమో గుణానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. కుంభకర్ణుడు చేసే పని ఏంటి? తినడం పడుకోవడం, అది తమో గుణం. రజోగుణం ఏంటి? అన్ని నా స్వాధీనంలో ఉండాలి, అందరూ నేను చెప్పిందే వినాలి, రాజ్యం నాకే కావాలి, పవర్ నాకే కావాలి, నేను ఒక్కడే బాగుపడాలి, ఎవరు బాగుపడకూడదు, నేను ఏమైనా కానీ ఎంతమందిని చంపైనా కానీ నేను అధికారంలో ఉండాలి. సో ఇవన్నీ రజోగుణం. ఓకే, సో అట్లా కొన్ని జన్మలు తీసుకుంటూ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు వాళ్ళు. సో ఎట్లా గ్రాడ్యుయేట్ అవుతారంటే వాళ్ళు అవన్నీ చూసి అనుభవించి ఇంతకన్నా గొప్ప సంతోషం, ఇంతకన్నా ఏముంది జీవితంలో, ఇంతకన్నా సంతోషం ఎక్కడ దొరుకుతుంది అన్న ఒక ఎదుగులాట్లో నెక్స్ట్ ఎదుగుతారు. సో ఆ హ్యాపీనెస్ అనేది ఇండెక్స్. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పోయేదానికి ఆ హ్యాపీనెస్ ఇండెక్సే. సో ఓకే, డబ్బుతో పదవితో సంతోషం ఉంది, చాలా జన్మలు తీసుకున్నాం, ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉందా అన్నప్పుడు అక్కడ వాళ్ళు కొంచెం మెచ్యూర్ సోల్స్గా జన్మ తీసుకుంటారు. మెచ్యూర్ సోల్స్ అంటే అక్కడ వాళ్ళకి డబ్బు పైన పెద్ద వ్యామోహం లేదు, పదవుల పైన పెద్ద వ్యామోహం లేదు, కానీ వాళ్ళకి కావాల్సినంత క్రియేటివిటీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, క్రియేటివిటీ దానిపైన ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో పదవుల పైన పట్టించుకోరు. సో ఆర్ట్స్, స్పోర్ట్స్, క్రియేటివిటీ, పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్ దీనిపైన పోతారు. వీళ్ళని మెచ్యూర్ సోల్స్ అంటారు. సో అట్లా చాలా జన్మలు తీసుకొని ఓకే ఈ క్రియేటివిటీలో సంతోషం ఉంది, స్పోర్ట్స్లో, క్రికెట్లో అంతా హ్యాపీనెస్ ఉంది, ఇంతకన్నా గొప్ప సంతోషం ఇంకేమన్నా దేంట్లో ఉంది అంటే అక్కడ వాళ్ళు ఓల్డ్ సోల్గా ఎదుగుతారు. అక్కడ సేవలో ఉంది, ఎంతో మంది ఆకలితో కష్టపడుతున్నారు, ఎంతో మంది చదువు లేకుండా కష్టపడుతున్నారు, సో వాళ్ళకి నేనేమైనా సహాయపడతాను, ఆ సహాయంలో నాకు ఇంకా సంతోషంగా ఉందని మదర్ తెరీసా లాగా సర్వీసెస్ చేస్తుంటారు. అంటే ఏం చేస్తారు అక్కడ వాళ్ళకి ధ్యానం ఇంకా రాలే. సో ధ్యానం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి తెలిసిన సేవ ఏంటి? ప్రాపంచిక సేవ. స్కూల్స్ కట్టడం, తిండి పెట్టడం, ఓకే, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇట్లాంటి ప్రాపంచిక సేవ చేస్తుంటారు. సో అవన్నీ చేస్తుంటే కూడా కొన్ని జన్మలు తీసుకుంటారు అట్లా. సో అట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఆలోచిస్తారు, ఇదేంటి నేను ఎంత సేవ చేస్తున్నా ఇంకా నన్ను అడిగే వాళ్ళే, నన్ను దేహి అనే వాళ్ళే ఇంకా ఎక్కువ ఉన్నారు కదా, అసలు ఎందుకు దేవుడు ఇట్లా సృష్టించాడు? అసలు ఎందుకు దేవుడు ఒక మనిషికి ఏమీ లేకుండా జన్మనిచ్చాడు, ఒక మనిషికి అన్నీ ఉన్నట్టు జన్మనిచ్చాడు, ఒక మనిషి అయితే అసలు పుట్టుకతోనే హ్యాండిక్యాప్డ్ స్పెషల్ చైల్డ్, ఇంకో మనిషికి అయితే డబ్బు, హోదా, అంతస్తు, మంచి వాళ్ళు ఏమి లేని వాళ్ళకు పుడుతున్నారు, అక్రమవంతులు, అక్రమం చేసేవాళ్ళు ఉన్న వాళ్ళకు పుడుతున్నారు. అసలు ఏంటిది? ఎక్కడ న్యాయం ఇది? అసలు ఏంది జీవితం అని చెప్పి అప్పుడు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. అసలు ఏంటి ఈ లైఫ్, ఏంటి జీవితం, ఏంటి అని క్వశ్చన్ చేసేటప్పుడు కర్మ సిద్ధాంతం పైన వాళ్ళ అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ కర్మ సిద్ధాంతం అని అక్కడ వాళ్ళ ఆ ఎత్తుకులాట మొదలు పెడుతుంది. అప్పుడు వరకు ఆ పయనము మొదటి జన్మ నుంచి ఆ ప్రశ్నించే జన్మ వరకు అది జన్మ పరంపర. ఎప్పుడైతే ఆ ప్రశ్నించడం మొదలు పెట్టారో అసలు ఏంటి దేవుడు అనేవాడు, ఎవడు, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చేస్తున్నాం, నేనెవరు, సత్యం ఏంటి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు నేనెవరు, ఎందుకు పుట్టాను, మరణం అనేది ఏంటి, మరణం తర్వాత ఏమవుతుంది, అసలు ఈ విభేదాలన్నీ ఎందుకున్నాయి ఈ ప్రపంచంలో, నాకు ఈ తెలుసుకోవాలి అన్న ఎప్పుడైతే మొదటి జన్మలో ఆ కోరిక, ఈ ప్రశ్నలకు నాకు జవాబు కావాలని ఎప్పుడైతే కోరిక పుట్టిందో అక్కడి నుంచి వాళ్ళ యోగ పరంపర స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా వాళ్ళది జన్మ పరంపర. సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వాళ్ళకి యోగ పరంపర స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ వెంటనే ఏం చేస్తారు, ఈ క్లాసులు వినడం, ఓకే ఈ గురూజీ ఏదో క్లాస్ చెప్తున్నారు, ఈ మాస్టర్ ఎక్కడో క్లాస్ చెప్తున్నారు, భగవద్గీత క్లాసెస్, ఈ క్లాసెస్, ఆ క్లాసెస్ అని చెప్పేసి క్లాసెస్ వింటారు. నాకు తెలుసుకోవాలి అని చెప్పేసి లైబ్రరీస్కి వెళ్తారు, బుక్స్ చదువుతారు,
వర్క్ షాప్స్ అటెండ్ అవుతారు. అంటే థియరిటికల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, మనసు మైండ్ యూజ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పేసి ఎన్నో జన్మలు తీసుకుంటారు, చాలా జన్మలు తీసుకుంటారు. తర్వాత వాళ్ళు పెద్ద కన్ఫ్యూజన్లో పడతారు. ఎందుకంటే థియరిటికల్గా అన్నీ తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ లే. సో అదొక పెద్ద కన్ఫ్యూజన్. మళ్ళీ అక్కడ నాకు నో మోర్ థియరీ, నాకు అనుభవ జ్ఞానం కావాలి. పుస్తక జ్ఞానం నాకు అవసరం లేదు, అనుభవ జ్ఞానం మాత్రమే కావాలి. నేను అనుభవించాలి ఆ జ్ఞానము, ఆ సత్యము నేను అనుభవించాలి అని చెప్పేసి ఫస్ట్ టైంగా వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటారు. ఓకే, అట్లా చాలా కొన్ని జన్మలు మెడిటేషన్లో కూర్చుంటారు. వాళ్ళు తర్వాత సెల్ఫ్ రియలైజ్ అవుతారు, ఎన్లైట్ అవుతారు. వాళ్ళకి అప్పుడు కుటుంబం అవసరంలే, పెళ్ళి అవసరంలే, డబ్బులు అవసరంలే, హిమాలయాలకు వెళ్ళిపోతారు, అడవులకు వెళ్ళిపోతారు. వాళ్ళ ఒకే గోల్ మెడిటేషన్, మెడిటేషన్, మెడిటేషన్. అట్లా చాలా జన్మలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత, ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తెలిసిన జ్ఞానం పక్క వాళ్ళకి నేర్పించడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటుంటారు. ఓకే, సో కొంతమందికి నేర్పిస్తుంటారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పిస్తుంటారు, తర్వాత వేల మందికి నేర్పిస్తుంటారు, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకంతా నేర్పిస్తుంటారు, తర్వాత జన్మల్లో ప్రపంచానికే నేర్పిస్తుంటారు. సో ఇది యోగ పరంపర. అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ. అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఇంకా 10 సార్లు వినాలి. సో యూట్యూబ్లో ఈ సెషన్ ఎడిట్ చేసి పెడుతుంటాము, ఇంకా ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూట్యూబ్లో వస్తుంది. మళ్ళీ మళ్ళీ వినండి, అర్థమవుతుంది. యోగ పరంపర అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా క్లాసెస్ ఉంటుంది. సో యూట్యూబ్లోకి వెళ్ళారంటే నా ప్రదీప్ విజయ్ స్పిరిచువల్ అకాడమీ అని ఇంగ్లీష్ యూట్యూబ్ ఉంది. దాంట్లో ఈ క్లాసెస్ అన్నీ ఉంటాయి, ఈ సబ్జెక్ట్ అన్నీ ఉంటుంది, వినండి. విన్నాను ముందు కూడా. మీ ప్రశ్నకి జవాబు దొరికిందా? దొరికింది సార్. ఈజీ, చాలా బాగా అర్థమైంది. ఇంకా మళ్ళీ మళ్ళీ వింటే ఇంకా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్తా చివరిగా, చెప్పనా? చెప్పండి సార్. ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కావాలి, ఎన్లైట్మెంట్ కావాలని చెప్పేసి కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు సింగిల్గా ఒక బ్రహ్మచర్యంలో ఉండి వాళ్ళు సాధన చేసి ఆ సత్యాన్ని గ్రహిస్తారు. అది ఫస్ట్ స్టేజ్. తర్వాత ఎందుకంటే వాళ్ళు ఆ సంసారంలో లేదు కదా, నిర్వాణం అయితే అయింది, కానీ వాళ్ళు సంసారంలో లేదు. సంసారాన్ని వదిలిపెట్టేసి వాళ్ళకి నిర్వాణం దొరికింది. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్. అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ ఎక్కడ దొరుకుతుందంటే సంసారంలో ఉండి నిర్వాణం పొందడం. సో సంసారంలో ఉండి నిర్వాణమే హైయెస్ట్ నిర్వాణం. సో గత జన్మల్లో మీరంతా చాలా ధ్యానం చేసి ఒక యోగిగా అయిన వాళ్ళే. ఈ జన్మలో సంసారంలో ఉంటూ, గృహస్థంలో ఉంటూ, ఒక మార్కెట్ ప్లేస్లో ఉంటూ, లైఫ్ని ఎస్కేప్ కాకుండా, ఎక్కడ పారిపోకుండా, ఓకే, ఒక మిడిల్ పాత్లో ఉంటూ ఆ ఎన్లైట్మెంట్ మళ్ళీ మనం సంపాదించుకోవడం హైయెస్ట్ ఎన్లైట్మెంట్. సంసారంలోనే హైయెస్ట్ నిర్వాణం ఉంటుంది, అది చివరి జన్మ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు.